చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము పేద ప్రజలుగా మేము ఒక విన్నపం చేసుకుంటున్నామండి. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీల విధానాన్ని మరి ఆయన అమలు చేసి శంకుస్థాపన చేసి సగం కాలేజీలు పూర్తి చేయడం జరిగిందండి. ఇప్పుడు మరి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ పరం కాకుండా ప్రైవేటీకరణ చేయాలని మరి గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నదండి. సో ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి మాలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి మెడికల్ విద్య అనేది అందడం మాత్రం ఎప్పటికీ జరగని పని అండి. అది ప్రైవేటీకరణ అయ్యిందంటే డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పిల్లలు తప్ప మాలాంటి పేదవాళ్ళు మరి ఆ మెడికల్ కాలేజీల్లో చదువుకునే అవకాశం ఉండదండి. కాబట్టి దయించి పేద ప్రజలుగా మా విన్నపాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలకించి ప్రైవేటీకరణ చేయకుండా అది పూర్తి గవర్నమెంట్ స్వాధీనంలోనే ఉండేలాగా మరి గవర్నమెంట్ దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంటీకరణలోనే ఉంచాలనేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి. దయతో మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని దీన్ని ప్రైవేటీకరణ చేయడం ఆఫ్ చేసి వెంటనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గవర్నమెంట్ పరంగానే ఉంచాలనేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నామండి.